నమస్కారం. శ్రీ డివోషనల్ హబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కార్తీక మాసం ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం. ఈ పర్వదినం కార్తీక శుద్ధ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. ఈ రోజుని శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటారని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఈ ఏడాది కార్తీక మాసం ఏకాదశి నవంబర్ 12న వస్తుంది. చాతుర్మాస్య కాలంలో విష్ణుమూర్తి పాలకడలిలో శయనించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమైన యోగ నిద్రను ఆయన ఈ కార్తీక ఏకాదశి నాడు ముగిస్తారు. అందుకే ఈ రోజుకి ఉత్థాన ఏకాదశి, హరి ప్రబోధిని ఏకాదశి లేదా దేవ ప్రబోధిని ఏకాదశి అని అనేక పేర్లు ఉన్నాయి. పురాణ కథ ప్రకారం కార్తీక ఏకాదశి మహత్యం గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కంద పురాణంలో కనిపిస్తోంది. పాపాలను హరించే ఈ ఏకాదశితో 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల పుణ్యం లభిస్తుందని చెబుతారు. ఈరోజు చిన్న పుణ్యకార్యం చేసినా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుందని, ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనివి ఏమీ ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించారు. ఈరోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నత స్థానంతో పాటు పాప పరిహారం జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి 1,000,000 రెట్ల ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షితో వివరించారు. ఈరోజు చేయవలసినవి: ఈ వ్రతంలో ఒకరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానది తీరాన 1,000,000 మందికి అన్నదానం చేసినంత ఫలితం లభిస్తుంది. వస్త్రదానం, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే ఈ లోకంలోనే గాక మరణానంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్ధులు, యోగులు తమ కీర్తనలు, భజనలు, హారతులతో పాలకడలిలోని శ్రీ మహావిష్ణువుని నిద్రలేపుతారు. అందువల్ల ఉత్థాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి విష్ణుమూర్తికి హారతి ఇవ్వాలి. అలా కుదరకపోతే దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామికి ఇచ్చే హారతిని కన్నులారా చూసినా లేదా హారతి కర్పూరం సమర్పించినా అపమృత్యు దోషం పరిహారం జరుగుతుంది. ధన్యవాదాలు. మన శ్రీ డివోషనల్ హబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. అన్ని రకాల పూజా సామాగ్రి కొరకు మా వెబ్సైట్ను సందర్శించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.